హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ కార్తీక్ నండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు ఒక కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి అరటి పువ్వు, పచ్చి రొయ్యలు, బంగాళదుంపతో కర్రీ చేసేస్తున్నానండి. ముందుగా అయితే గ్యాస్ వెలిగించుకున్నాను, కడాయి పెట్టాను. అందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. మీలో కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్. ఆయిల్లో బంగాళదుంపలు వేసానండి. ఒక బిర్యానీ ఆకు వేసాను, పసుపు వేసుకున్నాను. ఆ బంగాళదుంపని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఈ కర్రీకి టేస్ట్ వచ్చే ఆయిల్ ఏంటంటే ఆవాల నూనె అండి, కొంచెం వేసుకుంటున్నాను. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయవచ్చు. ఆ బంగాళదుంప గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. నేనైతే పక్కన తీసి పెట్టేసుకున్నాను. అదే ఆయిల్లో ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా, టేస్టీగా అదిరిపోయే వంట అండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయండి. టమోటా వేసుకుంటున్నాను. లేడీస్కి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఈ కర్రీ చాలా అంటే చాలా మంచిదండి. చూడండి, బంగాళదుంప ఈ కలర్లో రావాలి. అరటి పువ్వు, పచ్చి రొయ్యలండి. అరటి పువ్వునైతే ఉప్పు, పసుపు వేసి కాసేపు ఉడకనిచ్చాను. అలాగే రొయ్యలు కూడా ఉడకపెట్టుకున్నాను. కర్రీలో అయితే ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటున్నాను. హోమ్ మేడ్ మసాలా అండి, ఇంట్లోనే తయారు చేస్తాను. ఆ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఉడకపెట్టిన రొయ్యలు వేసుకుంటున్నాను. అలాగే అరటి పువ్వు కూడా వేసుకున్నానండి. బంగాళదుంప అయితే మళ్ళీ వేసుకుంటాను. చికెన్ మసాలా కూడా కొంచెం వేసానండి, కర్రీలో బాగుంటుందని. బంగాళదుంప వేసేస్తున్నాను. ఒక టీ గ్లాస్ వాటర్ వేసానండి ఆ కర్రీకి. ఒకసారి అంతా ఆ గెంటితో కలబెడుతున్నానండి. ఇంకొక 5 నిమిషాలు ఈ కర్రీ బాగా ఉడకాలి. కర్రీ అయితే బాగా ఉడుకుతుందండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ కర్రీ. హెల్దీ అండ్ టేస్టీ కర్రీ అండి. ఇంకైతే సర్వింగ్ బౌల్లో తీసేసానండి. నేను కూడా టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఓకేనండి, థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి.
మన ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.